ఈరోజు వామన ద్వాదశి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే గణేష నవరాత్రుల సందర్భంగా గరికపోచలకు సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, ఇంటి సింహద్వారం పైన బయట వైపు ఎలాంటి గణపతి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా భాద్రపద శుక్లపక్ష ద్వాదశి తిథి ఈరోజు ఉంది. దీన్ని వామన ద్వాదశి అనే పేరుతో పిలుస్తారు. వామన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు చిత్రపటాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసి ఆ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి ఆ చిత్రపటం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. అలాగే ఓం బాలవామన రూపిణి నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించి వామన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకి అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి. వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. వామన ద్వాదశి సందర్భంగా ఈరోజు గొడుగు కానీ పాదరక్షలు కానీ ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే జాతక దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందులు అధిగమించడానికి దేవాలయ ప్రాంగణంలో ఎవరికైనా పెరుగు దానం ఇవ్వాలి. పెరుగు దానం ఇచ్చేటప్పుడు కూడా ఓం బాలవామన రూపిణి నమః అనే మంత్రాన్ని మనసులో స్మరించుకుంటూ పెరుగు దానం ఇవ్వాలి. దానివల్ల ఆర్థికంగా చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా గణేష నవరాత్రుల సందర్భంగా గరికపోచలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విధి విధానాలు పాటించాలి. ప్రధానంగా గరికపోచల మాలికను గణపతి విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ ఈ గణేష నవరాత్రుల్లో అలంకరణ చేసి గణపతిని పూజించినట్లయితే ఏ పని ప్రారంభించినా ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే గణపతిని గరికపోచలతో పూజించి గణపతి పూజకు వినియోగించిన గరికపోచల్లో కొన్ని తీసి ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకున్నట్లయితే ధనపరంగా ప్రయోజనాలు కలుగుతాయి. వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే గణపతిని గరికపోచలతో పూజించి బెల్లం ముక్క గణపతికి నైవేద్యంగా సమర్పించినట్లయితే తీవ్రమైన కష్టాలు వస్తున్నప్పటికీ ఆ కష్టాలకు చక్కటి పరిష్కార మార్గం లభిస్తుంది. రహస్య ప్రార్థనలు ఫలించాలంటే గణేష నవరాత్రుల్లో గరికపోచలతో గణపతిని పూజించాలి. మనోభీష్టాలు రహస్యమైనవి త్వరగా నెరవేర్చుకోవటానికి కూడా గరికపోచల పూజ విశేషంగా సహకరిస్తుంది. అలాగే గణేష నవరాత్రుల్లో కష్టసాధ్యమైనటువంటి పనుల్లో విజయం చేకూరాలంటే గణపతిని గరికపోచలతో పూజించి ఆ పూజకు వినియోగించిన కొన్ని గరికపోచల్లో 5 గరికపోచలు తీసుకొని దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమే వెళ్ళండి. కష్టసాధ్యమైన పనుల్లో కూడా విజయం చేకూరుతుంది. ఆ తర్వాత ఆ గరికపోచలు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. ఇలా గరికపోచలకు సంబంధించి గణేష నవరాత్రుల్లో ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే అన్ని రకాలైన దృష్టి దోషాలు తొలగింపజేసుకోవటానికి గణేష నవరాత్రుల సందర్భంగా కనుదిష్టి గణపతి చిత్రపటాన్ని మీ ఇంటి సింహద్వారం పై భాగంలో బయట వైపు ఏర్పాటు చేసుకోండి. మామూలుగా గణపతి కళ్ళు చిన్నవిగా ఉంటాయి. ఈ కనుదిష్టి గణపతి చిత్రపటంలో గణపతి కళ్ళు చాలా పెద్దవిగా ఉంటాయి. ఒక కలశాన్నే కిరీటంలాగా ధరించి ఉంటాడు. ఆ కనుదిష్టి గణపతి చిత్రపటాన్ని ఇంటి సింహద్వారం పైభాగంలో బయటవైపు ఏర్పాటు చేసుకొని నవరాత్రుల్లో రోజు ధూపం వేయటం ద్వారా అగరబత్తులు చూపించడం ద్వారా ఇంట్లో ఉన్న సభ్యులకి దృష్టి దోషాలు తొలగిపోతాయి. కొత్తగా నిర్మాణాలు ప్రారంభించిన వాళ్ళు కూడా ఈ కనుదిష్టి గణపతి చిత్రపటాన్ని అక్కడ ఏర్పాటు చేసుకున్నట్లయితే నిర్మాణాల పరంగా ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఈ విధి విధానాలు పాటించండి. గణపతి అనుగ్రహానికి పాత్రులు కండి.